హై ఫ్రెండ్స్, ఇది వచ్చేపాటికి మన బజాజ్ పల్సర్ ఏఎస్ ఎన్ఎస్ఆర్ఎస్ ఈ మూడిట్లో ఏదైనా ఒకటే ఇంజిన్. మనం ఇది వచ్చేపాటి ఫోన్లీ వర్క్ చేయించాము. ఇప్పుడు దీనికి వాల్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, స్ప్రింగ్లు ఎలా కూర్చోబెట్టాలి, లాక్ ఎలా కూర్చోబెట్టాలి, అసలు ఏంటి అనేది మీకు ప్రాసెస్ అంతా చెప్తాను. ఇది వచ్చేపాటికి 2 పెద్ద వాల్స్, 2 చిన్న వాల్స్ ఉంటాయి మనకి. ఇక్కడ 2 స్ప్రింగ్లు లాగులు. కరెక్ట్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇది ఉంది చూసారా, కరెక్ట్గా ఈ లాక్ అనేది దీంట్లో ఉంది చూసారా, ఈ లాక్ అనేది దీంట్లో కూర్చోవాలి ఇలాగా. ఇప్పుడు మనం దీన్ని ఎలా కూర్చోబెట్టాలి, అసలు ఏంటి అనేది చూద్దాం. ఇది ఒక్క వీడియో మీరు చూస్తే ఎన్ఎస్, ఏఎస్, ఆర్ఎస్ ఈ 3 రకాల బళ్ళు మీరు హెడ్ అనేది ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలో మీరు తెలుసుకోవచ్చు. ఇలా క్లాత్ పెట్టి మడత పెట్టుకుని కట్టి వాల్స్ ఉన్నాయి చూసారా, ఈ వాల్స్ దీనికి మోపవాలి. ఈ విధంగా కూర్చోబెట్టుకున్న తర్వాత కొన్ని ఇలాంటి వాచ్లు 4 వస్తాయి. ఆల్రెడీ ఇటు పక్కన నేను 2 వేసాను. ఇప్పుడు మీకోసం చూపిస్తానికి 2 ఆపా. ఇవ్వండి. ఈ విధంగా ఫస్ట్ మెయిన్ వాచ్లు, ఆ తర్వాత వచ్చేపాటికి మనం వాల్ ఆయిల్ సీల్స్ అనమాట. ఈ కంపల్సరీగా ఈ అయిపోతే మీకు హెడ్లోకి మీరు అసలు ఇంజిన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయిల్ వెళ్ళిపోయింది బోర్లోకి. ఈ కంపల్సరీగా వేసుకోవాలి. 4 వస్తాయి చెప్పాక, ఇందాక 2 వేసాం మీకోసం అని చెప్పి చూపిద్దాం క్లారిటీగా. ఓకే, వాచర్లు, వాల్ ఆయిల్ సీల్స్, వాల్స్, స్ప్రింగ్ కరెక్ట్గా గాలిలో కూర్చోబెట్టుకొని సరే లాక్స్, ఈ లాక్ అనేది మనం కూర్చోబెట్టాలి. క్లారిటీ చూడండి ఇక్కడ. చూసారా, పర్ఫెక్ట్గా కూర్చుంది లాకు. నేను ఇప్పుడు చేతితో ఎక్కించా, మీకు 2వ ట్రిక్ చూపిస్తా. ఇప్పుడు దీన్ని ఇలా మనం కూర్చోబెట్టుకున్నాం. ఇది వచ్చేపాటి మామూలుగా మనం ప్లగ్ కొట్టాలి ఐడియా ఉంది కదా మీకు, మన బల్లల్లో వాటిల్లో వస్తాయి చూసారా, అలాంటి ప్లగ్ కొట్టడానికి నీట్గా ఇలాగా క్లాత్ ఒకటి మడత వేసుకోండి. చూసారా, ఈ విధంగా అంటే ఇలా టైట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఓకే. ఇదేమో మనం బిడ్డతో ఎక్కించింది, ఇదేమో చేతితో ఎక్కించింది. మామూలుగా 2 రకాలుగా ఎక్కించుకోవచ్చు. చాలామంది చాలా రకాలుగా ఎక్కించుకుంటారు. 2 విధాలుగా ఎక్కించుకుంటారు. నాకు ఇలా అయితే కొంచెం ఫ్రీగా ఉండిద్ది కాబట్టి. ఈ 4 వాల్స్ పెట్టేసుకున్నాం. మధ్యలోదేమో సాఫ్ట్. ఇంక మనం రోకర్స్ ఎలా కూర్చోబెట్టాలో చూపిస్తాం. ఇవన్నీ వచ్చేపాటికి రోకర్స్ అన్నమాట. ఇది ఇటు కూర్చోదు, ఇటు కూర్చోదు. ఇది దానికే కూర్చునిద్ది అనమాట. ఇది మీరు కరెక్ట్గా గమనించుకొని మీరు సెట్ చేసుకోండి. అదిగోండి, ఓకేనా. ఇది దీనికి కూర్చుంది, వచ్చేపాటి దీనికి కూర్చుంది. ఈ విధంగా మనం రోకర్స్ అనేది మనం సెట్టింగ్ చేసుకోవాలి. దానికి మనం అలా సెట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేపాటికి రోకర్స్కి వచ్చే రాట్ అనమాట. ఈ 3 వాచ్లు ఉంటాయి. ఇవి ఎంత ప్లెయిన్గా ఉంటాయంటే పేపరే. ఈ 3 వాచ్లు మీరు కంపల్సరీగా పోకుండా జాగ్రత్తగా మీరు దాన్ని ఫిట్టింగ్ చేసుకోండి. ఈ విధంగా లాక్ చేయాలి.
అటువంటి గైస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేపాటి ఇటు పక్కన ఎక్కించుకుందాం మనం. అర్థం గాయస్, ఈ విధంగా రాకర్స్ సెట్టింగ్ చేస్తాం, వాల్ సెట్ చేస్తాం, వాల్ సీల్స్ చేసేసాం. మొత్తానికి హెడ్ అయితే రెడీ అయింది. ఈ విధంగా మీరు జాగ్రత్తగా మనం ఎలా చూపించామో మీరు అలా చేసుకోండి. ఇది చూసారా, వాల్స్, స్ప్రింగ్లు, రాకర్స్ మొత్తం ఎక్కిచ్చేసాం మనం. ఇంకేంటంటే మనం ఇంజిన్ ఎక్కించినప్పుడు టైమింగ్ వీలు పెట్టుకుని టైమింగ్ సెట్ చేసుకుని మీరు బండి స్టార్ట్ చేసుకోవడం. గైస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు మాత్రం మీరు ఫుల్ సపోర్ట్ చేయాలి గైస్. ఇదే ఆశిస్తూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.